అసలు ఇరాన్‌లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇరాన్ పతనం అయిపోయిందా? పతనం అవుతుందా? ఇరాన్‌లో ఒక డాలర్ విలువ 14,00,000 రియల్‌తో సమానం అంట. ఇప్పుడు అక్కడ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి, ఒక సామాన్యుడికి ఫుడ్ దొరకని పరిస్థితిలోకి ఎళ్ళిపోయింది. ఇదంతా జరగడానికి కారణం ఎవరనుకుంటున్నారు? ఇరాన్ అధ్యక్షుడు కాదు. ఇరాన్ సుప్రీం. అధ్యక్షుడు వేరు, సుప్రీం వేరు అక్కడ. ఇరాన్ సుప్రీం ఖమోని. అతను ఇరాన్ యొక్క దేశ అభివృద్ధి కోసం లేకపోతే ఇరాన్ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి అంట. తర్వాత అతనికి ఈ మ మతం పరమైన ఫ్యామిలీస్ ఉన్నాయంటే దానివల్ల ఏంటంటే నలుగురు, ఐదుగురిని పెళ్లి చేసుకోవచ్చు ఆ మతంలో. ఆ విధంగా తనకి పెళ్లి చేసుకుంటే పుట్టిన బిడ్డలు, మనవలు ఇయన్నీ కలిపి ఒక 250 మంది సంతానం. దాంట్లో ఒక 5, 6 కొడుకులొచ్చి వాళ్ళు ఇప్పుడు ఇరాన్‌ని వాళ్ళ కంట్రోల్‌లో తెచ్చుకునే పరిస్థితికొచ్చేసింది. వాళ్ళు ఎక్కువగా ఆయిల్ అమ్మే దేశం. అటువంటిది వెనిజులా దగ్గరే వాళ్ళు ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్నారనేసి అమెరికా ఈరోజు ప్రకటించేసింది. ఓకే. దీని మీద ఇరాన్ గానీ, లేకపోతే రష్యా గానీ అధికారికంగా ఏ విధమైన సమాధానం చెప్పలేకపోతుంది. ఏ విధమైన సొల్యూషన్ సమాధానం చెప్పలేకపోతుంది. అంటే మీకు అక్కడ అర్థమైపోతుంది జియో పాలిటిక్స్‌లో ఎంత భయంకరమైన నిజాలు దాగున్నాయనేసి ఈరోజు అమెరికా ప్రకటిస్తుందనేది. అది సత్యం అనాలా? లేకపోతే దాన్ని చూసి ఆశ్చర్యపోవడం మనకు అర్థం కావట్లేదు. ఈరోజు ఇండియా సైలెంట్‌గా ఉండడానికి కారణం ఏంటంటే అన్ని దేశాలు తప్పులు చేస్తున్నాయంటే, ఇదిగో ఈరోజు ఇరాన్ తప్పు చేస్తుంది, ఈరోజు రష్యా తప్పు చేస్తుంది, ఈరోజు చైనా తప్పు చేస్తుందని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు అమెరికా తప్పు చేస్తుందా లేదా నాకు క్లారిటీగా బుర్రకెక్కట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అమెరికా చెప్పింది నిజాలుగా అనిపిస్తున్నాయి. వెనిజులా దేశం అనేది వెనిజులా దేశం జనాభా బయటకు వచ్చి ఏమంటున్నారంటే, వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో అనే వ్యక్తి వాడి యొక్క పదవిని కాపాడుకోవడానికి మా ఆయిల్స్ నిల్వలన్నీ పట్టుకెళ్ళి రష్యాకి లేకపోతే ఇరాన్‌కి సీక్రెట్‌గా అమ్మేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. ఈరోజు ఇరాన్ కూడా అదే చేస్తుంది. తన ఆయుధ సామాగ్రిని అంటే ఖమోని అనేవాడు తన పదవిని కాపాడుకోవడానికి లేకపోతే తన వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈరోజు ఎక్కువ మెషినరీ అంటే ఆయుధ సామాగ్రిని తయారు చేసుకుంటున్నాడు. ఈరోజు పాలస్తీనాలకు ఎక్కువ సపోర్ట్ ఇవ్వడానికి అంటే ఆ మతపరమైన ఛాందస ఆలోచనలోనే ఉండిపోయి ఈరోజు ఆడవాళ్ళు బుర్కా ధరించకపోతే కాల్చి చంపేసేయండి అని ఇచ్చే ఆ నినాదం నుంచి ఆడవాళ్ళు బయటకు వచ్చి ఇంకా మతపరమైన అభివృద్ధి ఇంకెంతకాలం చూపిస్తారు మీరు? ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళ స్వేచ్ఛా హక్కులతో ఫ్రీడమ్‌గా ఉంటుంటే, ఇంకా మా మతంలో ఆడవాళ్ళని కుంగతీసేస్తారా అంటూ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు సిగరెట్లు కాలుస్తూ ఇరాన్ పరమైన సుప్రీంని వాళ్ళు ఫోటోలను తీసుకొచ్చి అంటిస్తూ వాళ్ళు చూపించే నినాదాలు ఏదైతే ఉన్నాయో అవి ఎంతవరకు నిజమా కాదా అనేది నేను ఆశ్చర్యపోతున్నా. అంటే ఒక దేశ సుప్రీం అంటే ఇంకా దేశ అధ్యక్షుడిగా అన్నీ అతని కంట్రోల్‌లో ఉంటాయి. అటువంటి వ్యక్తి గురించి ఆళ్ళు బయటకొచ్చి వాళ్ళు అంత భయంకరమైన నినాదాలు చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా ఇరాన్ పతనమే అని అనుకోవాలి. ఎందుకంటే మీరు మీ అణ్వాయుధాలు తయారు చేసుకొని మీ పొరుగు దేశాలతో మీరు కాపాడుకోవడానికి తయారు చేసుకుంటారు. అటువంటిది ఎక్కడో ఉన్న ఇజ్రాయెల్ అసలు మీ దేశం బోర్డర్‌లో కూడా లేని ఇజ్రాయెల్ యొక్క పక్కనున్న గాజా పాలస్తీనాలను కాపాడడానికి మీరు ఎక్కువ మొత్తం ఆస్తిని పట్టుకెళ్ళి లేకపోతే మీ సంపదను పట్టుకెళ్ళి ఆళ్ళకిచ్చి ఓకే. ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయమండం ఎంతవరకు సమంజసం అనేసి మీ దేశంలో ఉన్న జనం అడుగుతున్నారు. ఈరోజు మీ దేశ జనాభా ఒక గుడ్డు తినాలన్నా కూడా బతకలేని పొజిషన్‌కి వచ్చేసారు అనేసి ఈరోజు ప్రపంచ దేశాల్లో అమెరికా చూపిస్తున్న ఈ న్యూస్‌ని ఇరాన్ లేకపోతే ఖమోని ఏ విధమైన సమాధానం చెప్తాడు అనేసి ప్రపంచ దేశాల్లో ఈరోజు ఒక చర్చానీయాంశం అయిపోయింది. ఈరోజు ఇవే న్యూస్ డిబేట్‌ల్లో మాట్లాడుకునే విషయాలు అయిపోయినాయి. అంటే ఇరాన్ పతనం అయిపోయింది. ఈరోజు ఇంటర్నెట్ బంద్ చేసుకున్నారంటే ఇరాన్ పతనం అయిపోయినట్టే. ఆ దేశ జనాభాకి మీకేం జరుగుతుందో తప్పొప్పులు చెప్పుకోలేక అసలు ఇంటర్నెట్‌ని బంద్ చేసుకోవడం ఏంటి? కొమోని అనేవాడు బయటకు వచ్చి చెప్పాలి కదా! మేమైనా అధ్యక్ష పదవిని దిగిపోతాం. లేకపోతే మా ఇరాన్ బాగుంటే చాలని అతను బయటకొచ్చి కష్ట సుఖాలు లేకపోతే అసలు అక్కడున్న ప్రాబ్లమ్స్ చెప్పి ముందు ఆర్థిక వ్యవస్థ నిలదొక్కునే విధంగా చేయాలి కదా! ఒక డాలర్ విలువ 14,00,000 రియల్‌తో సమానం అంటే ఎంత దారుణంగా కుంగదీసి పడిపోయిందో ఇరాన్ అనేది ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది ఇరాన్ మీద మేము చెప్పాలనుకున్న ఫుల్ న్యూస్ డిబేట్ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.